మీద అడుగు పెడుతూ ఏం చెప్తున్నా, సముద్రవసనే దేవి భూదేవిని ఒక స్త్రీగా భావించమన్నాడు. ఆవిడ్ని విష్ణుమూర్తి యొక్క భార్యగా భావించబడు మన గౌరవం కలుగుతుందా కలగదా? ముందు స్త్రీగా అని అనగానే మన మనసులో ఒక లాలిత్యం ప్రవేశించింది. స్త్రీ అంటే లాలిత్యం, పురుషుడు అంటే గాంభీర్యం. స్త్రీ అంటే లాలిత్యం, స్త్రీ కూర్చుంటే కూడా లలితంగా కూర్చోవాలి, పురుషుడు కూర్చుంటే గంభీరంగానే కూర్చోవాలి. కూర్చునే విధానం వేరు, నడిచే విధానం, ఇవన్నీ ఎవరిని అవమానించడం ఎవరిని సన్మానించడం కాదు, ఆయా శరీర నిర్మాణాలను బట్టి, అనాటమే అంటారు దీన్ని, శరీర మనో నిర్మాణాలను బట్టి చెప్పారు. ఒక రకంగా కూర్చుంటే స్త్రీలు బాగుంటారు, ఒక రకంగా కూర్చుంటే బాగుంటారు, పురుషులు ఒక రకంగా కూర్చుంటే బాగుంటారు. ఈ రెండు కాళ్ళు కుర్చీలు వేసి చిల వేరుశనక్కాయలు కొట్టుకుంటే బాగుండదు. ఎలా కూర్చుంటే నీకే అనకూడదు, పురుషుడు కూర్చునే విధంగానే కూర్చోవాలి. పురుషుల్లో గాంభీర్యం ముఖ్యం, స్త్రీల్లో లాలిత్యం ముఖ్యం. వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి, మనో నిర్మాణాన్ని బట్టి చెప్పారు. అప్పుడు వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది.